నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. కానీ మహీన్ గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడితే తెలుగులో మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు. ఇలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని క్యారెక్టర్స్ కి. నో, లవ్ టు బ్రో, లవ్ టు. ఏంటంటే బ్రో, ఇక్కడ ఉండటం అక్కడ ఉండటం అనేదే బ్రో నాకు, అదొక్కటే బ్రో నాకు పెద్ద ప్రాబ్లం. మీరెవరు వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను, ఈ అబ్బాయిని ఎందుకు చెన్నైలో పిలిపించి అలా మాత్రమే ఆలోచించకండి. నాకు అక్కడ ఇండస్ట్రీ నాకు భోజనం పెట్టింది కాబట్టి నేను అక్కడ ఉన్నాను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఆ రోజు మన 93, 94లో తెలుగు సినిమా ఇక్కడే ఉండుంటే మా నాన్న చెన్నైకి వెళ్ళేవాడు కాదు, నేను ఇక్కడే ఉండేవాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళు నాకు చాలా మూవీస్ ఇచ్చి నాకు ఒక లైఫ్ ఇచ్చినందుకు అక్కడ సెటిల్ అయ్యాను అంతే. సో మన కర్నూలు అబ్బాయి ప్లీజ్ మీరు అలా ఆలోచించకండి, చెన్నై అబ్బాయి కర్నూలు అబ్బాయి. నో, నేను సౌత్ ఇండియన్ అబ్బాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆహానా లేదు, తిరుపతి ఏర్మల వెంకటేష్ అనే ఒక సినిమా. ఇది అవును, శ్రీకాంత్ కామెడీ, పిచ్చా కామెడీ సినిమా. ఎస్, తెలుగులో వచ్చింది సినిమా. ఆ తమిళ్లో నేను రజనీ గారి ఫ్యాన్ ని, తెలుగులో చిరంజీవి గారి ఫ్యాన్ అనుకుంటా కదా నా అబ్బాయి. ఒక అబ్బాయి యాక్ట్ చేశాడు. ఐ డోంట్ రిమెంబర్, నాకు సినిమా చూడలేదు. నేను తిరుపతిలో చూసా ఈ మూవీ. ఈ సినిమా వచ్చి రజనీ గారి ఫ్యాన్. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, அவர் படையப்பா நான் உடையப்பா அவர் అరుణాచలం నా సోనాచలం డైలాగ్ ఉంటుంది. ఓకే, ఇది ఒక సాంగ్. ఈ సాంగ్ ఏం చూసారంటే కాదలకు తూదు సొల్లు రజనీకాంత్ రసిగనే అని ఉంటుంది ఒక సాంగ్. మీనింగ్ ఏంటంటే లవ్ కి హెల్ప్ చేసే రజనీకాంత్ ఫ్యాన్ అని సాంగ్ ఇది. ఓకే, ఈ సినిమాలో రజనీకాంత్ ఫ్యాన్ అనమాట. ఇది కావాలంటే చేస్తారు మనోడు, అట్లా ఉంటాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి విక్రమ్ ఆడియో లాంచ్ లో, ఇది వచ్చి నెహ్రూ స్టేడియంలో. సో విక్రమ్ ఆడియో లాంచ్ కి నేను వెళ్ళాను. సో ఎలా ఉంటారు ఆఫ్ ద స్క్రీన్? అసలు ఇలాగే ఉంటాం, ఇలాగే ఆయన ఎలా ఉంటారు, ఇలాగే ఉంటాడు ఆయన కూడా. నాతో మాట్లాడటం చాలా చాలా సో మచ్ లవ్. మై ఎల్డర్ బ్రదర్. అవును, నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. నాకు యాక్చువల్ టు బి వెరీ హానెస్ట్, నువ్వు ఒక హీరో కాదు, యువర్ మోర్ దెన్ హీరో, యువర్ ఎ గ్రేట్ యాక్టర్ నాకు చెప్పి నేను అందులోంచి బయటకు వచ్చిన దానికి ఓన్లీ రీజన్ విజయ్ సేతుపతి గారు. ఆయన లేకపోతే నాకు మాస్టర్ లేదు, ఇంత స్ట్రాంగ్ అయిన ఒక థాట్ ప్రాసెస్ నాకు లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ తమిళ్ మహీన్. నాకు బాబీ సింహ గారు చెప్తూ ఉంటారు ఎక్కువ ఇతని గురించి. స్వీట్, వెరీ స్వీట్. నేను ఇంతవరకు కలవలా ఆయన్ని. మీట్ చేద్దాం రండి చెన్నైకి, నేనే తీసుకెళ్తాను. కమ్ లెట్స్ గో. డెఫినెట్ గా. సో ఎందుకంటే ఇతను సైరా నరసింహారెడ్డిలో కూడా అంటే చిరంజీవి గారి మీద ప్రేమతో చాలా చిన్న రోల్ చెప్పాలంటే. చేస్తాడు, అవి ఆయన చేస్తాడు. తెలుగులో ఆయన ఇష్టమైన యాక్టర్స్ లేకపోతే తెలుగులో ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అది 5 minutes 2 minutes 1 minute అని కూడా చూడరు. అంత పెద్ద విజయ్ సేతుపతి చేశారేంటి అని మనకు అనిపిస్తుంటుంది. అది ఆయన పవర్ ఇక్కడ. మాస్టర్, ఇది మాస్టర్ కదా. సూపర్ పిక్చర్ ఇది. భయంకరమైన ఫోటో. డాడీకి ఫేవరెట్, నాన్నకి మాస్టర్ చాలా ఇష్టం. ఓకే, కానీ ఇప్పుడు మీ మాస్టర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిపోయారు. సో ఆల్మోస్ట్ అందరు ఇండస్ట్రీ వాళ్ళందరినీ వీక్ లో ఒక 4-5 ఫ్యామిలీస్ కి టైం ఇస్తున్నారు అనుకుంటా కదా, వెళ్ళి కలిసి వచ్చారా? ఆఫ్టర్ 6 అలాగా ఈజ్ మీటింగ్, లేకపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే, తను నేను అబ్జర్వ్ చేసినంత వరకు తను వర్క్ హౌస్ లో కూడా ఎవరిని పెద్దగా ఎంకరేజ్ చేయడం చేయట్లేదు. వర్క్ హౌస్ లో తను ఎక్స్ట్రీమ్ గా వర్క్ చేస్తున్నాడు. ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు మనం కూడా ఎన్ని రోజులు వచ్చి మనకు తెలిసిన వాళ్ళని వచ్చేసి ఉండండి అంటాం. ఏదో ఒక టైంలో చూసేయాలి కదా. అవును, ఏదో ఒక టైం ఇస్తున్నాడు, 5 minutes అంతే. ఏ ఒక ఆర్టిస్ట్ వెళ్ళి ఆయనతో రోజులు కూర్చున్నంతే ఏం లేదు. అక్కడ వెళ్తున్నారు, 5 minutes ఆయన విష్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గ్రేట్నెస్ కి నిజంగా హ్యాట్స్ అప్. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తాన్ని పిలవటం తప్పేం లేదు, వాళ్ళకి ఒక విషెస్ చెప్పాలని ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది కదా. ఎక్కడో ట్విట్టర్ లో ట్వీట్ చేసే కన్నా డైరెక్ట్ గా బుక్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళకన్నా ఆయనకు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది గ్రేట్. లాస్ట్ దాకా సోషల్ మీడియాలో మాట్లాడకుండా డైరెక్ట్ గా వస్తున్నారు కదా. అవును, చాలా పెద్ద విషయం. ఎందుకంటే నిన్న మా ఇంటి బంగారం సమంత గారు కూడా వెళ్ళి కలిసి వచ్చింది. కీర్తి సురేష్, సిమ్రాన్ గారు ఫ్యామిలీ. చాలా హ్యాపీ అనిపించింది. మీకు తెలిసింది అంతే, చెన్నైలో చిన్న ఆర్టిస్ట్ నార్మల్ గా వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చేస్తున్నారు. ఆయన రమ్మంటున్నాడు, మనం చూడాలా, ఓకే రండి అని ఓకే అవటం, 2 మాటలు మాట్లాడటం, నైస్. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఒక ముఖ్యమంత్రి కదా, ఒక మంత్రి అయితేనే మన వాళ్ళు చాలా 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 టైం లేదు, తెలియదు. కొంచెం ఒక 6 months ఆగండి, ఒక 1 year అంత సెట్ అవ్వాలి ఇక్కడ అని టైం ఏమన్నా చాలా మందిని చూశాను నేను. ఎస్, బట్ హీఈస్ వెరీ స్వీట్.
గ్రేట్, హ్యాట్స్ అప్ టు యాక్చువల్లీ ఈజ్ వెరీ వెరీ స్వీట్. చాలా మందికి అది తెలియదు. బట్ అనుకున్నారు అందరూ డెఫినెట్ గా ఇన్ని సీట్లు వస్తాయి, సీఎం అవుతారు, నేను ఎవరు ఎక్స్పెక్ట్ నేను చేయలేదు. ఒక నిజం చెప్పనా మీకు, ఎక్కడ చెప్పలేదు, Mm. మీతో చెప్తున్నాను. తను యాక్చువల్లీ అపోజిషన్ లీడర్ అవుతాను నేను అనుకున్నాను. Mm. బికాస్ 2 లెజెండ్స్ అక్కడ, Mm. వాళ్ళు దాటి తమిళనాడే లేదు. లేదు. వాళ్ళు దాటి రావాలంటే ఎంత ఉండాలి కదా, ఎంత గట్స్ ఉండాలి. నేను అనుకున్నాను ఏం లేదు, ఆయన అపోజిషన్ లీడర్ కూర్చుంటేనే ఆయన విన్. చాలా మందిలో ఆయన అది కూడా అవ్వడం నా దగ్గర. ఏంటి నువ్వు సీట్లే రావు, 5-6 సీట్లు వస్తాయి అన్నారు. 5-6 కంటే ఎక్కువ రావు, అపోజిషన్ లీడర్ ఏంటి, నీకు పాలిటిక్స్ గురించి ఏదైనా తెలుసు అన్నారు. నా ఫ్రెండ్స్ నాదే అడిగారు, నీకేం తెలుసు పాలిటిక్స్ గురించి అని. నేను చెప్పిన పాలిటిక్స్ అవసరం లేదు, ఒకరికి జనాలకు చేయాలన్న థాట్ ప్రాసెస్, ఆ హార్ట్ ఉంటే చాలు, వాడికి పాలిటిక్స్ చేయాలి తెలియాలని అవసరం లేదు. అలాగే వచ్చాడు ఇప్పుడు. ఓకే, ప్యూర్ జనాల లవ్, అవుట్ ఆఫ్ లవ్. నాకు విజయే కావాలని ఓట్ చేశారు అంత. బట్ మహి నేను గెలిచిన రోజు ఇంకా గెలవలేదు, నేను బిఫోర్ డే వచ్చాను, నేను రిపోర్టింగ్ అక్కడికి వచ్చాను. అసలుకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరికి తెలియదు కూడా, వాళ్ళు ఎవరు ఎవరికి తెలియదు. అసలు డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర. Yes. ఒక 60-70 మెంబర్స్ అంతా ఏదేదో పనులు చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవరు, Yes. లేకపోతే ఇంకొక ఏదో చిన్న షాప్ అతను, లేకపోతే ఎవరెవరో, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరికి 40,000 50,000 మెజారిటీ. సిటీలో అన్ని సీట్లు వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఈసీఆర్ లో శరవణ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చేసి చిన్నప్పటి నుంచి విజయ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్. అండ్ విజయ్ గారు అన్ని వెల్ఫేర్స్ ఉంటాయి కదా, దానికన్నీ ఆయన. యూ డోంట్ బిలీవ్, తనే హైయెస్ట్ ఓట్స్. ఓకే, అందరు దాంట్లో కంటెస్ట్ చేసిన వాళ్ళ అందరికంటే తనే హైయెస్ట్ ఓట్ కొట్టాడు. ఈజ్ ఎ వెరీ నార్మల్ పర్సన్ ఇన్ ఈసీఆర్. ఓకే, నార్మల్ పర్సన్ హూ లిసన్స్ విజయ్ సార్. విజయ్ సార్ ఇది చేయమంటే జనాలకు చేయటం, రావటం, అవే చేసేవాడు ఆయన. దట్ ఈస్ అ పవర్. గ్రేట్. అసలు సింగిల్ మ్యాన్. అసలు ఎవరెవరకు మినిస్టర్లు వచ్చి ఆ అబ్బాయి, ఒక అబ్బాయి మాట్లాడతారు, ఆ అబ్బాయికి మినిస్టర్, కీర్తన, చిన్న పిల్లలు, చిన్న పిల్లలు. యంగ్ జనరేషన్. కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్ నిజంగా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఒక 20 years ఆయన సీఎం అనేలా అనిపించింది అందరికి. అనయ్య చెయ్యండి అంతే, నేనంతే అడుగుతాను ఆయన దగ్గర, చేయండి. అండ్ ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ మీద, ఫీజ్ స్ట్రక్చర్ మీద తీసుకున్నారు ఒక డిసిషన్. ఎస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిసిషన్స్. ఒక అమౌంట్ పెట్టి ఈ అమౌంట్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తే చేయకూడదు. ఎంత ఐ థింక్ 19,000 24,000 ఏదో సమ్ ఏదో చూసాను నేను ఒక ఫిగర్. అన్ని ప్రైవేట్ స్కూల్స్ కి సేమ్ ఫీజ్ స్ట్రక్చర్. ఎస్, మా హైదరాబాద్ లో 6 లక్షలు 7 లక్షలు ఏంది PP1 PP2కి, అంటే ఎల్కేజీకి యూకేజీకి 6-7 లక్షలు ఇక్కడ ఒక్కొక్క స్కూల్ ఫీజు. ఇంకా పెంచేసుకోమని మా గవర్నమెంట్ కావాలంటే కూడా చెప్తే కూడా అట్లాంటి సిస్టమ్ ఎక్కడ రాదు ఇంకా. గ్రేట్ విజయ్ గారు. సో బట్ సీఎం అవ్వక ముందు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, తర్వాత మాస్టర్ లో చేశారు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు విజయ్ గారు? మెంటాలిటీ కానీ, హిజ్ నేచర్? క్వైట్ వెరీ లవ్వింగ్. ఓకే, తన స్పాట్లో ఉంటే అందరి కళ్ళు తన మీదే ఉంటుంది, అది విజయ్ గారి మీదే ఉంటుంది, అందరి కళ్ళు. ఆయనకి అది బాగా తెలుసు. ఒక షాట్ అయిపోతే వెంటనే ఎవరైనా లైట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాగుందా అని అడుగుతాడు. ఈయన అడుగుతాడు. ఓకే, లైట్ మ్యాన్స్, నిజం చెప్తున్నాను, లైట్ మ్యాన్స్ మాత్రమే దే నో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎక్కడ లైట్ తీసుకుంటున్నాడు, ఎలా లైట్ మేనేజ్ చేస్తున్నాడు. లైట్ మ్యాన్స్ కి బాగా తెలుసు. ఓకే, నేను చిన్నప్పుడు చాలాసార్లు లైట్ మ్యాన్స్ దగ్గర అడిగేవాడిని. మా నాన్న అడిగేవాడు, బాగా చేస్తున్నారా, బాగుందా, మీకు ఏదైనా చెయ్యాలా, మా నాన్న అడిగేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి అంత జడ్జ్మెంట్ ఉంది లైట్ మ్యాన్స్ కి. అందరు లైట్ మ్యాన్స్ దగ్గరికి అడుగుతాడు ఈయన, బాగుందా, ఓకే, ఇంకోసారి చేయనా, ఎలా ఉంది, ఇంకా బాగుంది, ఇంకేదైనా చేయాలని అడుగుతాడు. అలాంటి హీరో. అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకునే ఒక హీరో ఆయన. ఓకే, మనం అనుకుంటాం చాలా రిజర్వ్డ్, ఆయన ఏం మాట్లాడు ఎవరి దగ్గర అని చెప్పేసి. పబ్లిక్ లో తెలియని వాళ్ళతో ఆయన పెద్దగా మాట్లాడు, కానీ తెలిసిన వాళ్ళతో ఆయన చాలా స్వీట్గా ఉంటాడు.